హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈ రోజు మళ్ళీ మీ ముందుకి ఒక మంచి గేటెడ్ విల్లా ప్లాట్స్ అయితే తీసుకురావడం జరిగింది. జస్ట్ గట్కేసరికి జస్ట్ ఒక 5 మినిట్స్ జర్నీలోనే ఈ విల్లా ప్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఔషాపూర్ విలేజ్ కి ప్లస్ మన వరంగల్ హైవేకి చైతన్య కాలేజ్ ఏదైతే ఉందో దానికి జస్ట్ 200 మీటర్స్ రేడియస్ లోనే ఈ విల్లా ప్లాట్స్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు మన మహేందర్ సార్ గారు ఉన్నారు, కంపెనీ మేనేజర్ అనమాట. సార్ని అడిగి ఈ వెంచర్ ఏంటి, ఎన్ని ఎకరాలలో ఈ వెంచర్ వేశారు, ఎన్ని విల్లాస్ దీంట్లో వస్తున్నాయి అనేది సార్ని అడిగి తెలుసుకుందామండి. సో నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్. సో చాలా బాగుంది సార్, ఎందుకంటే బీటీ రోడ్ కి ఆనుకునే మీ విల్లా ప్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీని గురించి మీరు మా వ్యూవర్స్ కి క్లుప్తంగా ఒకసారి వివరించండి సార్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అండి. ఓకే, ఈ 100 ఫీట్ రోడ్ ఉంది కదా, ఈ 100 ఫీట్ రోడ్ కి మనం సెట్ బ్యాక్ తీసుకొని ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు 40 ఫీట్ రోడ్ తోని వెంచర్ వేయడం జరిగింది. ఓకే ఓకేనా, ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకొని మాట్లాడదామా? ఓకే సార్. సార్ ప్రజెంట్ మనం ఏ లొకేషన్ లో ఉన్నాము, ఇది ఎన్ని ఎకరాలలో ఈ విల్లా అనేది డిజైన్ చేస్తున్నారు, ఒకసారి వ్యూవర్స్ కి చెప్పండి సార్. ఓకే సార్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది ఔషాపూర్ సార్. ఓకే, ఔషాపూర్ అంటే మనకి వరంగల్ హైవేకి జస్ట్ 200 మీటర్స్ లో ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి 6 ఎకర్స్ వెంచర్ అండి. ఓకే, దీంట్లో టోటల్ గా మనం 87 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 87 విల్లాస్ వస్తున్నాయి. అవును సార్. సో ఇది ఎలాంటి అప్రూవల్ కలిగిన వెంచర్ సార్? ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ సార్, హెచ్ఎండి రెరా అప్రూవ్డ్. ఓకే, సో హెచ్ఎండి అప్రూవ్ రెరా కాబట్టి మనకు 40 ఫీట్ రోడ్ 30 ఫీట్ రోడ్ ఇంటర్నల్ గా ఉంటాయి. ఓకే, ఒక 100 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది, ఒక 40 ఫీట్ రోడ్, ఇంటర్నల్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. సార్ జనరల్ గా హెచ్ఎండి వెంచర్ అనగానే అంత బీటీ రోడ్స్ వేస్తుంటారు జనరల్ గా, నా అంచనా ప్రకారం. సో ఇందులో సీసీ రోడ్స్ ఎందుకు ఇచ్చారు సార్ మరి? ఇది గేటెడ్ కమ్యూనిటీ కదా సార్, విల్లా ప్రాజెక్ట్ కాబట్టి అన్ని సీసీ రోడ్స్ వేయించడం చేస్తారు. సో హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా ఎలాంటి డెవలప్మెంట్స్ ఈ విల్లా ప్రాజెక్ట్ లో ఉంది సార్ మన దగ్గర? హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనకి ఏముంటుంది, సేమ్ 100 ఫీట్ రోడ్ ఉంటుంది, 40 ఫీట్ రోడ్ ఉంటుంది, 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి, ఇవన్నీ సీసీ రోడ్ ఉంటుంది. ఓకే, సో అదే చూసుకుంటే మనకు ఎలక్ట్రిసిటీ చూసుకుందాము. ఓకే, ఎలక్ట్రిసిటీ చూసుకుంటే 40 ఫీట్ రోడ్ కి మొత్తం పైన ఉంటుంది ఎలక్ట్రిసిటీ. ఓకే, లోపల ఇంటర్నల్ గా 30 ఫీట్ రోడ్స్ కన్నీ అండర్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఓకే, యాజ్ యూజువల్ గా అండర్ డ్రైనేజ్ వస్తుంది, అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది, ఓకే, అలాగే ఫుట్ పాత్ ఉంటుంది. ఓకే, దీంతో పాటు మనకి రోడ్ కి అటు సైడ్ ఇటు సైడ్ 5 ఫీట్స్ సైకిల్ ట్రాక్ వస్తుంది. సో టోటల్ ఎన్ని విల్లాస్ ఇప్పుడు ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి సార్? ఇప్పుడు ఒక 45 విల్లాస్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి సార్. ఓకే, దాంట్లో 20 విల్లాస్ రెడీ టు మూవ్ ఉన్నాయి, ఇంకా 25 విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. 20% వరకు 20 to 30% వరకు రన్నింగ్ నడుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా మనం ఇప్పుడు వెంచర్ లో ఎక్కడ చూసినా మనకు వర్క్ నడుస్తూనే కనిపిస్తుంది. సో అది సార్. ఎన్ని గజాలలో ఈ ప్లాట్స్ ప్లస్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్ మీరు? సో దీంట్లో మనం వచ్చేసి 115 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. 115 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200 స్క్వేర్ యార్డ్స్ వరకు. 115, 132, 150, 167, 180, 200 ఎబో స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కస్టమర్ కి ఎన్ని గజాలు కావాలన్నా అన్ని గజాల్లో డూప్లెక్స్ అంటే డూప్లెక్స్, ట్రిప్లెక్స్ అంటే ట్రిప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాం. కస్టమైజేషన్ ఉంటుంది. సో ఫేసింగ్ వైజ్ వచ్చేసరికి అన్ని ఫేసింగ్లలో మనకు ప్లాట్స్ కమ్ విల్లాస్ ఉన్నాయా సార్ మనకి? ఎస్ సార్. ఇప్పుడు కస్టమర్ కి ఏ ఫేసింగ్ కావాలంటే ఆ ఫేసింగ్ మనం విల్లాలు కన్స్ట్రక్షన్ చేసిస్తారు. సో ఇది డూప్లెక్స్ విల్లా సార్, అది మీకు చెప్పాను కదా 150 స్క్వేర్ యార్డ్స్ 16/8 SFT అని చెప్పేసి. ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట, కార్ పార్కింగ్ ఏరియా. ఇది వచ్చేసి హాల్ సార్. సో దీంట్లో మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఓపెన్ కిచెన్ వస్తుంది, ఓపెన్ కిచెన్ అండ్ పూజా రూమ్ వస్తుంది. ఈస్ట్ ఫేస్ సైడ్ కూడా డోర్ ఉండాలని చెప్పేసి వాస్తు కోసం అది డోర్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో కూడా ఇవ్వడం జరిగింది. ఈ గెస్ట్ బెడ్రూమ్ అనేది మనము విత్ అటాచ్డ్ వాష్రూమ్ తో ఇస్తున్నాము సార్. ఈ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా వెంటిలేషన్ పర్పస్ లో 2 విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి హాల్, అంటే మనం సోఫా వేసుకొని కూర్చోనికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఏదైతే ఫెసిలిటీ ఇస్తామో ఇక్కడ కూడా సేమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇస్తాము. విత్ దీనికి బాల్కనీ కూడా ఇస్తున్నాం. బాల్కనీలో కూడా చిల్ అవ్వచ్చు అన్నమాట. కూర్చొని మనం ఈవినింగ్ టైమ్ లో ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ట్రీస్ గ్రీనరీ కాబట్టి ట్రీస్ పెట్టుకుని కూడా ఆప్షన్ ఇచ్చాము. ఇక్కడ డోర్ టైప్ లో కూడా ఎంట్రన్స్ లో ఇచ్చాము. ఇది హాల్ లోకి వెళ్తుంది, అదేమో మనకి బెడ్రూమ్ లోకి వెళ్తుంది. సార్ ఇక్కడ మనకి ఇది డూప్లెక్స్ విల్లా కదా, దీనికి మళ్ళీ ఒక లిఫ్ట్ కావాలనుకుంటే లిఫ్ట్ కావాలంటే కస్టమైజేషన్ ఉంటుంది. కస్టమర్ కావాలి అంటే మేము ప్రొవైడ్ చేస్తాం. విల్లా టు వేరీ అవుతుంది, వేరియేషన్ ఉంటుంది. ఒకసారి టెర్రస్ చూద్దామా సార్? ఎస్ సార్.
ఇది టెర్రస్ కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ విల్లా. దీనికి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది, గెస్ట్ బెడ్రూమ్ విత్ ఓపెన్ కిచెన్ అండ్ హాల్. అండ్ అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ కి వస్తే మనకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్ రూమ్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ టెర్రస్ లో ఉన్నాము. ఈ టెర్రస్ నుంచి మనం చూసుకుంటే కనుక ఈ ఎదురుగా కనిపించేది మనకు శ్రీ చైతన్య కాలేజ్ సార్. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఐడియా ఉంది కదా మీకు, వరంగల్ హైవే పక్కనే ఉంటుంది. సో మనకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ నుంచి 200 మీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది ప్రతి విల్లాకు ఉంటుంది సార్. నేమ్ బోర్డు ఇక్కడ ఏముంటుందంటే ఏ కస్టమర్ తీసుకున్నాడు, ఎంత ఎస్ఎఫ్టీ, ఎన్ని స్క్వేర్ యార్డ్స్, ఎలివేషన్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం సార్. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు హాల్ వస్తుంది, అక్కడ ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఈ ఎదురుగా ఉంది కదా, ఇది మనకు స్పేసియస్ పూజా రూమ్ అనమాట. పూజ చేసుకోవచ్చు. సో ఇది కో వర్కింగ్ స్పేసెస్. సో ఇది వాస్తు ప్రకారం మనకు ఈస్ట్ సైడ్ ఉండాలి కాబట్టి ఈస్ట్ సైడ్ ఒకటి స్లైడర్ ఇచ్చామన్నమాట. గెస్ట్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది అనమాట. మంచి స్పేసియస్ రూమ్ తో పాటు అటాచ్డ్ వాష్రూమ్ తో పాటు వెంటిలేషన్ కి విండోస్ కూడా ఇచ్చాము. సో ఇది ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి మనం లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లిఫ్ట్ అనేది మనకు థర్డ్ ఫ్లోర్ వరకు ఉంటుంది. Yes sir. ఇది వచ్చేసి మళ్ళీ మీకు స్టేర్ కేస్ ఇవ్వడం జరిగింది. అవును. సో ఇంటర్నల్ స్టేర్ కేస్ ఉంటుంది, ప్లస్ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది. సో స్పేషియస్ ఉంటుంది, 2 మెంబర్స్ ఈజీగా వాక్ చేసి పైకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చాము. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి సేమ్ కింద ఎలా వస్తుందో హాల్ వస్తుంది. ఇక్కడ మనం సోఫా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ మనకి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. సో అటాచ్డ్ వాష్రూమ్ కాకుండా ఇక్కడ అటాచ్డ్ బాల్కనీ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక ఎంట్రన్స్ లాగా ఉంటది. ప్లస్ ఇదంతా ఏంటంటే కూర్చొని చిల్లవచ్చు, కాఫీ టీ అలాంటివి ఏమైనా తాగాలనుకున్నా కూడా కూర్చోవచ్చు ఈవినింగ్ టైమ్ లో. ఫ్యామిలీతో కూర్చొని చిల్ అవ్వనివ్వనమాట. ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి కూడా ఏదైనా మంచి ప్లాంటేషన్ కూడా స్పేస్ ఇచ్చాము. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి వెళ్తున్నాము. ఈ స్టెప్స్ లో కూడా మనం నడిచేటప్పుడు లైటింగ్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం అనమాట, ఆటోమేటిక్ లైటింగ్ ఫెసిలిటీ. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఇది సెకండ్ ఫ్లోర్ లో ఇదేంటంటే మనకి ఎదురుగా కనిపిస్తున్నది బార్ కౌంటర్ అనమాట. సో ఇది బార్ కౌంటర్, అటు సైడ్ విండోస్ వస్తున్నాయి. సో ఇది వచ్చేసి మనకు హోమ్ థియేటర్. ఒక 4-5 హోమ్ థియేటర్ ఇచ్చారు. ఎస్ సార్. ఇప్పుడు ఇందులో మనం ఒక 4-5 ఫ్యామిలీస్ కొంచెం ఇండివిజువల్ గా కూర్చొని మూవీ ఎంజాయ్ చేయొచ్చు విత్ రిక్లైనర్ సీట్స్ అనమాట. సో అదే విధంగా మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా వెంటిలేషన్స్ కి మనం విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంతో పాటు బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. హోమ్ థియేటర్ నుంచి బయటకు వచ్చినా గానీ మళ్ళీ హాల్లోకి వెళ్ళడానికి మళ్ళీ ఒక స్లైడ్ డోర్ ఇచ్చాము. కూర్చోడానికి కూడా మంచి స్పేసియస్ స్పేస్ ఇచ్చాము. మళ్ళీ చెట్లు పెట్టుకొని ఎక్కడ చూసినా మన గ్రీనరీ అనేది ఫస్ట్ ఉంటుంది అనమాట కంపల్సరీ. మన విల్లా ప్రాజెక్ట్ లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఆర్కిటెక్చర్ ఉంటారు, సివిల్ ఇంజనీర్స్ ఉంటారు, సూపర్వైజర్స్ ఉంటారు, హౌస్ కీపింగ్ ఉంటారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు అనమాట. నెక్స్ట్ మనం వెళ్ళేది టెర్రస్ కదా సార్. టెర్రస్ పైన వెళ్దాం. టెర్రస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. పైన కూడా ఇంకా చిన్న ఫంక్షన్స్ చేసుకోనికి కానీ లేదంటే ఇంకా ఏమైనా గార్డెన్ లాగా పెట్టుకోనికి కూడా ఇంత మంచి స్పేసియస్ లాగా పెట్టామన్నమాట. సో మనం ప్రజెంట్ వచ్చేసి ఈకో O2 జోన్ విల్లాస్ సార్. అంటే నేమ్ లోనే ఉంది ఆల్రెడీ ఈకో O2 జోన్ విల్లాస్. O2 అనగానే ఆక్సిజన్ కి సంబంధించింది. సో ఆక్సిజన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో ఎలా ఉంటుంది, మొత్తం కలుషితం, ఫుల్ పొల్యూషన్. సో ఆ పొల్యూషన్ ప్రాబ్లం రావద్దు, మన దాంట్లో తీసుకున్న కస్టమర్లకు అలాంటి ప్రాబ్లం రావద్దు అని చెప్పే కాన్సెప్ట్ తోనే మా సార్ శివగణేష్ బాబు సార్ గారు ఈ యొక్క కాన్సెప్ట్ తోని డిజైన్ చేసి ఈ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ కి సార్ కి ఢిల్లీలో అవార్డు కూడా వచ్చింది, మోస్ట్ ఈకో ఫ్రెండ్లీ ఇన్నోవేటివ్ ఫ్రెండ్లీ అవార్డు అని చెప్పేసి. సో అది ఢిల్లీలో సార్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్న వెంచర్లల్లో ఎన్ని వెంచర్లు ఉన్నాయో అన్ని వెంచర్లు ఈ అవార్డుకి అప్లై చేసుకుంటే దాంట్లో ఈకో O2 జోన్ విల్లాస్ అనేది సెలెక్ట్ చేసి అవార్డు ఇచ్చారు. సూపర్ సార్. ఎన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి దీంట్లో ఓవరాల్ గా? సో దీంట్లో వచ్చేసి మనకు 24 ఎమ్యూనిటీస్ వస్తున్నాయి సార్. సో ఆ ఎమ్యూనిటీస్ లో ఏంటంటే మనకు పార్క్ వస్తుంది. ఆ పార్క్ లోనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది, యోగా వస్తుంది, మెడిటేషన్ జోన్ వస్తుంది, బర్డ్స్ పార్క్ వస్తుంది, పెట్స్ పార్క్ వస్తుంది, అండ్ ఓపెన్ జిమ్ లోపల క్లబ్ హౌస్ లో కూడా వస్తుంది. క్లబ్ హౌస్ లో కాకుండా మనకు ఇక్కడ చేసుకోవడానికి ఓపెన్ జిమ్ కూడా ఉంటుంది. అడల్ట్స్ కి కూడా ప్లేయింగ్ ఏరియా ఉంటుంది. సో అది కాకుండా ఇంకొకటి మినీ పార్టీలా ఉంటుంది. అంటే మనం బయట ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే ఒక 200 to 300 మెంబర్స్ వరకు ఫంక్షన్ చేసుకునేటట్టు విత్ మినీ పార్టీలా విత్ యాంఫీ థియేటర్ తోనే వస్తుంది. సో విత్ స్టేజ్ విత్ సీటింగ్ అనమాట. సో దాంతో పాటు ఒక చిన్న టెంపుల్ కూడా మనం ఇస్తున్నాం అనమాట దీంట్లో. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా
అమ్మవారు అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి సో ఆ కాన్సెప్ట్ తోని అమ్మవారిని కూడా టెంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. ఇంకోటి క్లబ్ హౌస్ ఒక ఎన్ని గజాలలో కడుతున్నారు, ఎంత స్క్వేర్ ఫీట్ లో వస్తుంది సార్, అలా ఎలాంటి ఎమ్యూనిటీస్ రాబోతున్నాయి దీంట్లో? సో ఇది క్లబ్ హౌస్ వచ్చేసి మనకు 6000 SFT తోని కడుతున్నామండి. 3 floors వస్తుంది. చాలా పెద్దది. 6000 SFT చాలా విశాలంగా వస్తుంది. 6 acres లో 6000 SFT చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎస్ సార్. సో 6000 SFTలో వస్తుంది. అది కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఏరియాలో కస్టమర్ తీసుకున్న కస్టమరు ఒక 5 star హోటల్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఒక 5 star హోటల్లో ఏ విధంగా అయితే ఉంటుందో స్కై స్విమ్మింగ్ పూల్ పైన మనకు 3rd floor లో టెర్రస్ పైన స్కై స్విమ్మింగ్ పూల్ విత్ డ్రెస్సింగ్ రూమ్స్. ఎస్. సో అలా మనకు 3 floors లో వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు సూపర్ మార్కెట్ కానీ ఫార్మసీకి సంబంధించింది వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి కోవర్కింగ్ స్పేస్, డార్మెటరీ రూమ్స్ అంటే అదే ఇక విల్లా కస్టమర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ డ్రైవర్స్ రిలేషన్స్ కానీ ఎవరన్నా వచ్చినప్పుడు ఉండడానికి అంటే డ్రైవర్ ఓనర్స్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి ఒక 5 to 6 బెడ్స్ క్లబ్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఇస్తున్నాము. కోవర్కింగ్ స్పేస్ అంటే ఇప్పుడు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, ఇంట్లో డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చి కూడా కోవర్కింగ్ స్పేస్ వర్క్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకోటి యోగా మెడిటేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది. అండ్ ఓపెన్ జిమ్ కాకుండా ఏసీ జిమ్ కూడా ఇస్తున్నాం మనం. అది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేస్తుంది. సెకండ్ ఫ్లోర్లో ఒక ఫంక్షన్ హాల్ టైపు బాంకెట్ హాల్ వస్తుంది. ఒక 200 మెంబర్స్కి మనం మంచి ఫంక్షన్ చేసుకోవచ్చు. ఏసీ బాంకెట్ హాల్. సో అది థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు స్కై స్విమ్మింగ్ పూల్, టెర్రస్లో వచ్చేసి స్కై స్విమ్మింగ్ పూల్ విత్ డ్రెస్సింగ్ రూమ్ వస్తుంది. ఎస్ సార్. సార్ ఇంకా క్లబ్ హౌస్ కి పక్కన నియర్ బై ఇంకేమైనా ఎమ్యూనిటీస్ యాడ్ చేస్తున్నారు? దానికి ముందు మనం చూసుకుంటే క్యాంప్ ఫైర్ ఉంది. ఆ క్యాంప్ ఫైర్ లో ఒక 4 to 5 మెంబర్స్ ఇండివిజువల్ ఫ్యామిలీగా కూర్చొని వాళ్ళకు కూర్చోడానికి సీటింగ్స్ కానీ అవన్నీ మార్బుల్స్ తో చేసి మంచి రౌండ్ టేబుల్ లాగా అది చేసి పెట్టడం జరిగింది. క్యాంప్ ఫైర్. క్యాంప్ ఫైర్ ఆ సీజన్ బట్టి మనం దాంట్లో ఫైర్ చేసుకోవడానికి కూడా ఒక ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఓపెన్ జిమ్ అన్నమాట. సో ఎక్విప్మెంట్స్ కూడా రీసెంట్ గా పెట్టడం జరిగింది. సో ఎవ్రీ సండే ఇప్పుడు ఇక్కడ ఇది కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విత్ ఫ్యామిలీస్ తో వచ్చి ఇక్కడ ప్లే చేసుకుంటారు అనమాట. సో అదే విధంగా ఇది చూసుకుంటే మనకు అవుట్ గేమింగ్ ఏరియా. మనం అడల్ట్స్ కి కూడా గేమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ జిమ్ అన్నమాట. సో మనం ఓపెన్ గా జిమ్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇది వచ్చేసి అవుట్డోర్ గేమింగ్ ఏరియా. అవును. సో ఇదంతా అవుట్డోర్ లో ఏమైనా గేమ్స్ ఆడుకోవాలన్నా కూడా క్రికెట్ అవుట్డోర్ గేమింగ్ అలాంటివి ఏమైనా మనం ఇక్కడ ఆడుకోవచ్చు. ఎస్ సార్. అక్కడ నెట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు అవుట్డోర్ గేమింగ్ ఏరియా ఉంటుంది. చాలా ఫుడ్ రిఫ్లెక్సాలజీ పెబ్బల్స్ వాకింగ్ ట్రాక్ అంటారు అనమాట దీన్ని. సో ఈ వెంచర్లో ఇదంటే స్పెషాలిటీ అనమాట. ఇది ఎందుకంటే ఇలా నడవడం వల్ల మనకి హెల్త్ పరంగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం, సైంటిఫిక్గా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఇలా నడవడం వల్ల ఏంటి ప్రయోజనాలు కూడా మీరు గూగుల్ చేసినా కూడా తెలిసిపోతుంది అనమాట. సో అంత బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటిది నేనైతే ఎక్కడ చూడలేదన్నమాట. ఎందుకంటే చాలా విల్లాస్ చూశాను, నేను చాలా వీడియోస్ తీశాను, బట్ ఇలాంటి కాన్సెప్ట్ అయితే నేను చూడలేదన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. ముందు మీకు ఆల్రెడీ చెప్పాను కదా 24 ఎమ్యూనిటీస్ అని చెప్పి, దాంట్లో ఒక వన్ ఆఫ్ పార్ట్ ఇది మొర్రం ట్రాక్ అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా అనమాట. వాకింగ్ ట్రాక్ ఇది. సో అండ్ ఇదంతా స్పేస్ వచ్చేసి ఇప్పుడు ఇది ప్లే ఏరియా కదా సార్? అవును. ప్లే ఏరియా పక్కన ఇదంతా ఏం ఇది ఉంది కదా, ఆ టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ టేబుల్స్ మీద కూర్చొని సీటింగ్ ఏరియా అనమాట. ఇది ఇదంతా ఓపెన్ ల్యాండ్ సీటింగ్ మెడిటేషన్ సెంటర్ అనమాట. అక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది మెడిటేషన్ సెంటర్. అంటే ఇట్లా కూర్చోవచ్చు హ్యాపీగా, ఈవినింగ్ టైం లో ప్రశాంతంగా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, మాట్లాడుకోవచ్చు, ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఈ హెర్బల్ గార్డెన్ ఎలా ఉంటుందంటే మనకు ఏదైనా చిన్న చిన్న గాయాలైనా కానీ దానికి ఎక్కడో ఉరకకుండా ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడ ఉన్న హెర్బల్తోనే మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మనకు ఓన్గా ఇంటి ట్రీట్మెంట్ లాగా చేసుకోవచ్చు అనమాట. అంటే హెర్బల్ కి సంబంధించిన అన్ని రకాల దొరుకుతాయి సార్, అన్ని ట్రీట్మెంట్స్ పెడతారు. ఇమిడియట్ గా ఉపశమనం పొందే చెట్లు అన్ని ఇక్కడ ఇందులో పెడతారు. ఉంటాయి సార్. అంటే చిన్న చిన్న మెడిసిన్స్ ఏదైనా ఇంటి వరకు ఇన్సిడెంట్ జరిగినా కూడా ఒక ఈ చెట్లను వాడుకున్నా చిన్న ఉపశమనం నయం చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాము అది వెస్ట్ ఫేస్. సో ఇక్కడ నుంచి మనకు శ్రీ చైతన్య కాలేజ్ వస్తుంది. ఆ వరంగల్ హైవేకి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. వచ్చేసి మనకి ఇంతకుముందు చెప్పాను కదా 200 to 300 మెంబర్స్ ఫంక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది మెయిన్ ఎంట్రీ గేట్ అనమాట. సో ఇది మినీ పార్టీలా విత్ యాంఫీ థియేటర్ విత్ స్టేజ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్టేజ్ వస్తుంది, అక్కడ సీటింగ్ ఏరియా వస్తుంది. ఈ ఫంక్షన్ ఇది ఎమ్యూనిటీస్ కాకుండా చిన్న అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది.
అంటే బర్త్డే పార్టీస్ కానీ ఇంటర్నల్ గా మన వెంచర్ లో ఉన్న కస్టమర్స్ కి ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా ఒక 200 కెపాసిటీ తోటి అయితే ఈ ఓపెన్ ల్యాండ్ అనేది మీరు క్రియేట్ చేశారు. సో సిట్టింగ్ ఏరియా కోసం కూడా ఇట్లా స్టెప్స్ వైజ్ క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అట్లనే చాలా స్పేషియస్ ఉంది ఇక్కడ, మీరు చైర్స్ వేసుకోవచ్చు, కూర్చోవచ్చు. ఈవినింగ్ టైమ్ లో చాలా బాగుంటది ఇది. అక్కడ స్టేజ్ ఉంటుంది, ఇక్కడ సీటింగ్ ఉంటుంది, మనం ఇక్కడ కూర్చొని అక్కడ చూడొచ్చు అన్నమాట. చిన్న చిన్న గెట్ టుగెదర్. ఇప్పుడు 87 విల్లాస్ ఉన్నాయి, 87 విల్లాస్ వాళ్ళు వచ్చి కూడా హ్యాపీ ఇక్కడ గెట్ టుగెదర్ కూడా ఎంజాయ్ చేస్తారు. మినీ పార్టీలా విత్ క్యాంప్ ఫైర్ అనమాట. సో క్యాంప్ ఫైర్ లోకి ఎంటర్ అవుతున్నాం మనము. ఇది క్యాంప్ ఫైర్ ఏరియా. సో దీంట్లో ఒక 4 to 5 ఫ్యామిలీస్ మంచిగా కూర్చొని మాట్లాడుకోవచ్చు అనమాట ఇండివిజువల్ గా. ఇది ఈస్ట్ ఫేసింగ్ కదా, ఇక్కడ ఈశాన్యం సైడ్ కి మనకు ఇండివిజువల్ బోర్ కూడా మనకు వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. 50 to 60 మధ్యలోనే మనకు వాటర్ వస్తుంది. ప్రతి విల్లాకి ఇలా బోర్ వేయించుకునే ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంది. సార్ మీ దగ్గర ఇప్పుడు విల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ మోడ్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ మీ దగ్గర? ఓకే, విల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బుకింగ్ అప్పుడు 10% బుకింగ్ ఉంటుంది. ఆ 10% అయిపోయిన తర్వాత 40%కి 50% పే చేస్తే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాము. ఇది అయిపోయిన తర్వాత ఒక 10% పే చేస్తే హౌస్ పర్మిషన్ తీసుకుంటాం, విల్లా పర్మిషన్ తీసుకుంటాము. సో రిమైనింగ్ 40% కన్స్ట్రక్షన్ స్టేజెస్ బట్టి పే చేసుకోవచ్చు. బ్యాంక్ నుంచి అంటే మొత్తం అందరి దగ్గర క్యాష్ అయితే ఉండదు కదా సార్, చాలా మంది బ్యాంక్ లోన్ కి వెళ్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీ? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ఏ బ్యాంక్స్ లో మనకు వచ్చేసి టాటా క్యాపిటల్ ఉంది. టాటా క్యాపిటల్ అండ్ SBI టైఅప్ లో ఉన్నాయి. సో SBI లో కూడా లోన్ వస్తుంది. వాళ్ళ సిబిల్ ని బట్టి మనకు 70 to 80 బ్యాంక్ లోన్ అప్రూవల్ వచ్చిందంటే మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ గట్కేసార్లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. సో చూసారు కదా వ్యూవర్స్, సో ఇదండి మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ గురించి మీకు అయితే వివరించడం జరిగింది. సో మీరు క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు కదా, సో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా రావాలి, మీదైతే సార్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఆ నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసినట్టయితే పూర్తి వివరాలు అయితే సార్ అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బ్రోచర్స్ కానీ, లేఅవుట్ కానీ, ప్లస్ దీని వెంచర్ లొకేషన్ కానీ, చుట్టూ సరౌండెడ్ బై డెవలప్మెంట్స్ కానీ మీకైతే షేర్ చేయడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.